ప్రధాని మోదీ తెలంగాణను ముంచుతూ కంపెనీలన్నీ గుజరాత్కు తరలిస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో పాలమూరు, రంగారెడ్డికి మోదీ జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ మెట్రో రైలును విస్తరించే బాధ్యత తనదన్న సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో తనను గెలిపించడంతోనే సీఎం అయ్యాయని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు చేసే బాధ్యత నాది. ఇవాళ ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ కు మెట్రో రైలు విస్తరించే బాధ్యత నాది. ఇవాళ ఎప్పుడు వర్షాలు వచ్చినా టీవీలో చూస్తుండాలి. ఎల్బీనగర్ లో మూసీలో కొట్టుకుపోయిన వాళ్ళు కారు పోయింది, లేకపోతే మనిషి పోయిండు అని మనం ఎప్పుడు వార్తలు చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అంటే మీరు సునీతమ్మను ఆశీర్వదించాలి. ఇక ఎన్నికల బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. మన మున్సిపల్ ఎన్నికల్లో మన ఎల్బీనగర్లో 11 డివిజన్లు ఉంటే 11కు 11 డివిజన్లు బీజేపీ వాళ్ళని గెలిపించారు. ఆ కార్పొరేటర్లు ఎవరైనా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చిండ్రా? ఇవాళ నిలబడ్డ ఈటెల రాజేందర్ ఎన్నడైనా మన దగ్గరకు వచ్చి మీరు ఎట్లున్నారు ఎల్బీనగర్లో మీ సమస్యల గురించి ఏమైనా మాట్లాడాలని ఆయన అడిగిండా? 9 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, 7 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడుగా నాకు అమిత్ షా, నరేంద్ర మోడీ తెలుసు అంటాడు. నీకెవరైనా తెలిసి ఉండొచ్చు రాజేందర్ గారు, మా ఎల్బీనగర్ కు ఏం చేసినావు, ఏం తీసుకొచ్చినావు, ఏం నిధులు ఇప్పించినావు అని నేను ఈరోజు అడుగుతున్నా. ఆయనలో 2021లో వరదలు వచ్చినప్పుడు మన ప్రాంతం ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మూసీలో మునిగిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్గుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు చేసే బాధ్యత నాది.